క్వాంటమ్ వ్యాలీ గురించి అంటే నేను 2 సార్లు చెప్పినాగా నాకు ఇంట్రెస్టింగ్ ఒక ఫేవరెట్ వే ఆఫ్ సేయింగ్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అమరావతి రీలాంచ్ చేయడానికి వచ్చినప్పుడు మేము ఆడియన్స్‌లో కూర్చున్నాం. అక్కడ అన్నప్పుడు సీఎం గారు సడెన్‌గా సార్ వి హావ్ ఎ గుడ్ న్యూస్ వి హావ్ సైన్డ్ విత్ ఐబీఎం అండ్ టీసీఎస్ ఎన్ అగ్రీమెంట్ టు స్టార్ట్ క్వాంటమ్ వ్యాలీ అండ్ జనవరి 1 వి రిక్వెస్ట్ యూ టు కమ్ బ్యాక్ అంటే సిట్టింగ్ దేర్ వి థాట్ ఇది పెద్దాయన పీఎంని ఇంప్రెస్ చేయడానికి అంటున్నారనేది మాకే అర్థం కాల. నెక్స్ట్ వి గాట్ స్టన్ దట్ దెర్ ఈస్ ఎ జియో రిలీజ్ బై ద గవర్నమెంట్ టు ఎన్ ఎక్స్టెంట్ సేయింగ్ 50 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి ఎక్కడ అలాట్ చేస్తున్నారు విత్ సర్వే నెంబర్స్ నోటిఫై చేశారు. అయినా గాని ఏమనుకున్నాం అంటే సరే ల్యాండ్ అలాట్ చేశారు ఏమవుతుందిలే అని అనుకున్నాం. అంటే వీఆర్ ఆల్సో నాట్ ష్యూర్ ఇన్సైడ్ మా కాన్ఫిడెన్స్ బికాజ్ సీఎం ఓన్లీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ హీ ట్రైయింగ్ టు డూ. అది నెమ్మదిగా బయటకి ఎట్లా వచ్చిందంటే వితిన్ 1 వీక్ దే అనౌన్స్ దట్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ దే ఆర్ గోయింగ్ టు డూ. అది చేయంగానే మొత్తం వేరియస్ కంట్రీస్ నుంచి ఇంక్లూడింగ్ జపాన్ వెన్ దే కేమ్ జపాన్ సెడ్ దట్ వీడ్ లైక్ టు కొలాబరేట్. ఇంతవరకు మాకు ఈ ఛాన్స్ రాలేదు. సేమ్ థింగ్ ఈజ్ మైక్రోసాఫ్ట్ కేమ్ అండ్ సెడ్ వీ వాంటెడ్ టు కొలాబరేట్. సో దాంతో అట్లా వేవ్ స్టార్ట్ అయింది. కానీ ఇంకా మాలాంటి వాళ్ళకి చాలామందికి అర్థం కానిది ఏంటంటే అసలు జనవరి 1కి ఎట్లా చేస్తారు, ల్యాండ్ ఇచ్చారు, బిల్డింగ్ ఎట్లా కడతారు, డిజైన్ ఎవరు చేస్తారు. సో ఎల్ఎన్టీ హ్యాస్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. మీకు హైదరాబాద్ సైబర్ టవర్స్ వేవ్ చూస్తే ఎల్ఎన్టీ హ్యాస్ డన్ దట్ 2 టవర్స్. విత్ దట్ ద వర్క్ స్టార్టెడ్. అందరూ అన్నారు 2 బిల్డింగ్లు కడితే ఐటీ వచ్చేస్తుంది అని నవ్వారు. సేమ్ థింగ్ దే నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సేమ్ ఎల్ఎన్టీ ఈజ్ పుట్టింగ్ 4 times బిగ్గర్ దాన్ వాట్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ హార్డ్లీ ఇఫ్ ఐ నో అరౌండ్ 3 to 4 lakh స్క్వేర్ ఫీట్. ఇక్కడ 8 టవర్లు 80 lakh స్క్వేర్ ఫీట్ విచ్ ఈజ్ నాట్ ఏ జోక్. వీఆర్ టాకింగ్ 8 million. 8 million ఈజ్ ఆల్మోస్ట్ 30 times ఆఫ్ వాట్ ఏ సైబర్ టవర్స్ హ్యాస్ బీన్ ఇన్ దట్ టైమ్. ఇది జైగంటిక్ స్టెప్ అండ్ వెరీ డేరింగ్ స్టెప్. దానికి ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ అంటే మాలాంటి వాళ్ళకి ఎక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది, క్యాబినెట్ మీటింగ్లో రీసెంట్ క్యాబినెట్ ఏపీ క్యాబినెట్లో దే హ్యావ్ అప్రూవ్డ్ ద డిజైన్స్. ఏది బిల్డింగ్స్ ఏ షేప్లో ఉంటాయి, ఏ మోడల్లో ఉంటాయి, ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుంది అనేది దే హ్యావ్ ఆల్రెడీ డిక్లేర్డ్. ఇట్స్ ఏ సో క్యాబినెట్ ఈజ్ నాట్ ఏ కిడ్స్ ప్లే. సో అంటే ఒకవేళ యాంబిషన్ ఉన్నా కానీ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతుంది. కానీ స్టెప్ ఏ స్టార్టెడ్. ఈ స్టెప్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ ఈజ్ అన్స్టాపబుల్. మన బాలయ్య లాంగ్వేజ్లో అంటారు కదా అన్స్టాపబుల్. సేమ్ ఇదే స్టైల్లో అన్స్టాపబుల్ అవుద్ది. ఎందుకంటే ఆల్రెడీ జపనీస్ గవర్నమెంట్ కేమ్ అండ్ వాలంటీర్డ్, మైక్రోసాఫ్ట్ దెమ్సెల్స్ కేమ్ అండ్ వాలంటీర్డ్. యూనివర్సిటీస్ కొత్త కోర్స్ డిజైన్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ మన అమరావతిలో ఉన్న ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ దీని మీద ఈ థియరీ మీద దే ఆర్ ఈవెన్ డూయింగ్ ఏ కోర్స్, స్పెషల్ కోర్స్ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు. ఇవన్నీ చేసి మొత్తం ఈ అండ్ లోకేష్ గారు ఇప్పుడు హెచ్ఆర్ ప్లస్ ఐటీ మినిస్టర్ అడ్వాంటేజ్ హీ సేయింగ్ నథింగ్ లెస్ దెన్ 10 to 12, 15 lakh jobs through this quantum valley revolution. Now he's not saying overnight, it is over a period of time. సో ఇదంతా అయ్యేదలకి క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు మాకు ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఇంకో స్మార్ట్ స్టెప్ చేశారు. ఎక్కడైతే కొత్తగా ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుందో మూలపాడు టు అమరావతి, ఐకానిక్ బ్రిడ్జ్ దాటిన తర్వాత సమ్వేర్ వెరీ నియర్ టు దట్ ఈజ్ వాట్ క్వాంటమ్ వ్యాలీ ఈజ్ కమింగ్. సో నదికి అభిముఖంగా లైక్ ఎన్ ఇంటర్నేషనల్ స్టైల్, ఎవరికైనా కానీ లైఫ్ స్టైల్ అదంతా ఇష్టం కాబట్టి ఆ స్టైల్లో దాన్ని డెడికేట్ చేశారు. సో క్వాంటమ్ వ్యాలీ ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే అమరావతి ఫేటు, ఆంధ్ర ఫిట్ అనేది దిస్ క్వాంటమ్ వ్యాలీ ఇట్ సెల్ఫ్ కెన్ చేంజ్ అనేది ఒక విజన్ లాగా మనం అనుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ స్టార్ట్స్ విత్ ఏ హోప్.